హెచ్సియు భూముల అమ్మకాలపై గత కొద్ది రోజుల క్రితమే స్వచ్ఛంద సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 7న విచారిస్తామని చెప్పింది. అయితే దీనిపై అత్యవసరంగా పిటిషన్ స్వీకరించాలని వటా స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది మంగళవారం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు పిటిషన్ ఈరోజు విచారించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అసలు ఏం జరుగుతుంది? హెచ్సియు భూముల వేదికగా నిన్న మంత్రులు శ్రీధరబాబు బట్టి మాట్లాడుతూ ఇంచు భూమి కూడా ఆక్రమించట్లేదు, ఇంచు భూమి కూడా తీసుకోవట్లేదని వారు చెప్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ఇతర పర్యావరణవేత్తలు చాలా తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఈరోజు ఎన్ని గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది హైకోర్టులో? ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. హెచ్సియు భూములకు సంబంధించి ఇప్పటికే ఆ వివాదం తారాస్థాయికి అయితే చేరింది. ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు ఇటు విద్యార్థి సంఘ నేతలు కూడా ఏదైతే అది హెచ్సియు భూమి అంటూ కూడా వాళ్ళకి నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఏదైతే ఈ భూములకి అమ్మకాలపై గత కొద్ది రోజుల క్రితమే హైకోర్టుని వాటా స్వచ్ఛంద సంస్థ అయితే ఆశ్రయించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే హైకోర్టులోనే దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని ఏప్రిల్ 7th అయితే హైకోర్టు అయితే విచారిస్తున్నారు. కానీ అత్యవసర పిటిషన్ స్వీకరించాలని నిన్న సేమ్ ఏదైతే ఈ వాటా స్వచ్ఛంద సంస్థ కూడా కోర్టును అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పిటిషన్ విచారిస్తామన్నట్టు ముఖ్యంగా లంచ్ తర్వాత ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఈ హెచ్సియు భూములకు సంబంధించి ఇటు విద్యార్థి సంఘ నేతలు, ప్రతిపక్ష నేత నాయకులు కూడా ఇప్పటికే దశమెత్తుతున్నారు. ఎందుకంటే ఆ భూమికి సంబంధించి అది హెచ్సియుదే అంటూ కూడా ఇటు వీళ్ళు చెప్తుంటే అది ప్రభుత్వం మాత్రం ఆ హెచ్సియులోని ఈ 400 ఎకరాలు కూడా ఒక్క ఇంచు కూడా హెచ్సియుకి సంబంధించిన భూమి లేదు, కేవలం అది బయట భూమి మాత్రమే అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీఐఐసికి ఆ భూమిని కేటాయించమంటూ కూడా ఇటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు విద్యార్థులు మాత్రం ఆ భూమి మొత్తం హెచ్సియుకి చెందింది అంటూ కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా హెచ్సియు దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిన్న బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేవైఎం నేతలు అలాగే చికోటి ప్రవీణ్ కూడా అక్కడ చేరుకున్న సమయంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఈ వివాదం తారాస్థాయికి చేరే అవకాశం అవుతుంది. కానీ ఇప్పటికే వాటా స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ విచారణ సేకరిస్తే కనుక దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సతీష్, థ్యాంక్ యూ కుమార్.